హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే బతుకమ్మకు మా విలేజ్‌కే వెళ్తున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్. అయితే ఆ రోజు నా జర్నీ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. చూడండి, మార్నింగే వెళ్ళేసరికి చాలా చల్లగా ఉందండి. తినైతే మా ఆడపడుచు వాళ్ళ కూతురండి. ఎలా వణుకుతుందో చూడండి. అసలు చున్నీ కప్పుకుంటే చున్నీ కూడా ఎగిరిపోతుంది. తనైతే చాలా జోక్స్ చేసిందండి. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసానండి. చూడండి, ఇంటికి రాగానే ఇగ వర్క్ ఉంటుంది కదా! అంతా కడుక్కొని ఇలా ముగ్గైతే పెట్టుకున్నామండి. ఎంతైనా మనం ఉన్నది వేరే ఉంటది. మనం లేనప్పుడు వేరే ఉంటది కదండీ! ఇల్లైతే చూడండి అసలు ఎంత గ్రీన్‌గా ఉందో! ఎంత బావుందసలు. గార్డెన్ అయితే చూడండి, ఫ్లవర్స్. మనమైతే హైదరాబాద్‌లోనైతే అన్ని ఫ్లవర్స్ కొనుక్కోవాలండి. కానీ ఇక్కడైతే చెట్ల పైన ఎంత బాగా పూసాయో చూడండి. చెట్టు నిండా అలా ఫ్లవర్స్‌ని చూస్తే నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. అలా వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. మొత్తం ఫుల్ వర్క్ అండి. ఎప్పుడొచ్చినా ఫుల్ వర్క్ ఉంటుంది కదండీ! ఎందుకంటే మనం ఇంట్లో డైలీ ఉంటవి క్లీన్ చేసుకుంటాం డైలీ. కానీ ఎప్పుడో ఒకసారి వస్తే చాలా వర్క్ ఉంటుంది కదండీ! ఇల్లంతా క్లీన్ చేసుకొని అంతా ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇల్లయితే కళకళలాడుతుందండి. మా ఇల్లయితే చూడండి, రోజ్ ఫ్లవర్స్ ఎలా పూసాయో. దీనికి వాటర్ వేయకున్నా గానీ ఎంత బాగా పూసాయండి ఫ్లవర్స్ అయితే. నాకైతే చాలా బాగా అనిపించిందండి. మీ విలేజ్ ఎక్కడో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక చూసేయండి మరి మా ఇంటి చుట్టూ గ్రీనరీయేనండి. చూడండి, మీ విలేజ్‌లో కూడా ఇలానే ఉంటుందా? తప్పకుండా కామెంట్. ఏ విలేజ్‌లోనైనా ఇలానే ఉంటుంది. బట్ మా విలేజ్ అంటే నాకు చాలా ఇష్టమండి. చూడండి ఎంత బావుందో అసలు. నాకైతే ఇక్కడే ఉండాలనిపిస్తుందండి అసలు దీన్ని చూస్తుంటే. ఎప్పుడో ఒకసారి వస్తాం గానీ, ఇంకా బతుకమ్మ ఫెస్టివల్స్‌కైతే ఎక్కడ చూసినా ఫ్లవర్సే ఉంటాయి కదండీ! చూడండి అక్కడ మా ఇంటి ముందు ఎలా ఉన్నాయో ఫ్లవర్స్ అయితే. నాకైతే బాగా నచ్చాయి. చూడండి, ఇప్పుడైతే బతుకమ్మనైతే పేరుస్తున్నానండి ఫైనల్‌గా. ఇంతకీ నా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎక్కడ చేసుకున్నానో మీకు చెప్పలేదు కదండీ! విలేజ్‌కి వెళ్ళాను. బట్ నాకైతే వేరే వర్క్ ఉండడం వల్ల నేనైతే హైదరాబాద్‌కొచ్చామండి మళ్ళీ. ఇప్పుడైతే ఫస్ట్ బతుకమ్మ అయితే హైదరాబాద్‌లోనే చేసుకున్నామండి సెలబ్రేషన్స్. విలేజ్‌కైతే వెళ్ళామని చెప్పాను గదా! విలేజ్‌కి వెళ్ళాం కానీ, అక్కడైతే ఫెస్టివల్ అయితే చేసుకోలేదండి. వేరే వర్క్ ఉండడం వల్ల మళ్ళా ఫాస్ట్‌గా హైదరాబాద్‌కైతే వచ్చేసామండి. ఈరోజు బతుకమ్మనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి ఇక్కడ. ఇక బతుకమ్మ చేసినప్పుడు ఏదైనా ఒక ప్రసాదం ఉండాలి కదండీ! అందుకోసం నేనైతే ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఏం ప్రసాదం అనుకుంటున్నారా? అదేనండి, పల్లీలును, బెల్లము, నెయ్యి వేసుకొని ఇలా లడ్డూలైతే చుట్టేసుకున్నానండి. ఫస్ట్ డేనైతే ఇలా గడిచిపోయిందండి. లాస్ట్ డే వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తానండి. ఆ రోజు కూడా వ్లాగ్ పెడతాను చూసేయండి. ఇక మా డాన్స్‌లయితే చూసేయండి. డాన్స్‌లేద్దామని వెళ్తే ఒకటే ఫుల్ వర్షమండి. చూడండి, ఈ వర్షంలో గూడా ఎలా ఏస్తున్నామో డాన్స్‌లయితే చాలా బాగా అనిపిచ్చిందండి నాకు కొంచెం. విలేజ్‌లో ఉంటే ఇంకా హ్యాపీ అనిపిస్తదండి. ఎందుకంటే అందరూ ఒకే దగ్గర ఉండి డీజే పెట్టి డాన్స్‌లేస్తారు కదండీ! ఏం చేస్తాం చెప్పండి ఇగ. తప్పదు కదా! ఎక్కడున్నా బతుకమ్మే కదండీ! అందుకోసం ఈరోజైతే ఇక్కడ గడిపేసామండి. చూడండి ఎలా పడుతుందో వర్షం. ఇక వర్షంలో ఆడలేక ఇక టెంపుల్‌లోనైతే పెట్టేసామండి అన్ని బతుకమ్మలైతే. చూడండి, ఇక అందరొచ్చారు అప్పుడు ఆ టైంలో వర్షం పడుతుంది గదా! మా గల్లీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడైతే టెంపుల్‌లో బతుకమ్మ అయితే ఆడుతున్నామండి. చాలా బాగా అనిపించింది నాకైతే. మీ విలేజ్‌లో బతుకమ్మ ఎలా ఆడారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇగ అలా ఆడుకొనైతే ఆడుకున్నామండి. కానీ ఇప్పుడు ఇంటికెళ్ళాలి గదా! చూడండి ఎలా వర్షం పడి వాటర్ అన్నీ ఎలా స్టోరేజ్ అయ్యాయో ఇక్కడ. ఈ వర్షంలో, ఈ నీళ్ళల్లో మేము ఇంటికెళ్ళాలంటే నాకైతే చాలా భయమైందండి. కానీ తప్పదు కదా! వెళ్ళాలి కదా ఇంటికి. ఫైనల్లీ ఆ వాటర్‌లోకెళ్ళైతే ఇంటికైతే వచ్చేసానండి. ఎలా తడిసిపోయానో చూడండి అసలు. నాకైతే చాలా చిరాకుగా ఉంది. అంతే వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.